Hi friends, welcome to workbook channel. Today topic is articles. ఇంగ్లీష్ ఆర్టికల్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్ అండి. అవి ఇండెఫినిట్ ఆర్టికల్, డెఫినిట్ ఆర్టికల్. ఇప్పుడు మెయిన్ మనం ఈ పార్ట్లో మాత్రం ఇండెఫినిట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందామండి. డెఫినిట్ ఆర్టికల్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చేద్దాం, ఎందుకంటే అంత టైము సరిపోదు దీనికి. సో ఇండెఫినిట్ ఆర్టికల్ అని అంటే ఏ అండ్ యాన్, అంటే ఈ రెండింటిని కూడా ఇండెఫినిట్ ఆర్టికల్ అంటారండి. అంటే ఏంటి అసలు దీని డెఫినేషన్ చూద్దామండి. ఏ అండ్ యాన్ రిఫర్ నో పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. అంటే ఏంటండి, రిఫర్ నో అంటే ఏంటి, ఒక ఖచ్చితమైన ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఒక వస్తువుని కానీ ఒక ప్లేస్ని కానీ ఖచ్చితంగా పర్టికులర్గా మెన్షన్ చేయకుండా సింగులర్ నౌన్స్ ముందే ఇది వాడాలండి. చేయకుండా ఖచ్చితంగా చెప్పని వాటి ముందు ఈ 2 కూడా వస్తాయండి. ఏ అండ్ యాన్ అనేవి ఇవి అంటే ఖచ్చితంగా మెన్షన్ చేయకపోవడం. ఓకే అండి, అసలు వీటి గురించి తెలుసుకునే ముందు మనకి వోవెల్స్ కాన్సోనెంట్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలండి. అంటే ఏంటి, ఆల్ఫాబెట్ గురించి తెలుసుకోవాలి. ఆల్ఫాబెట్ అనే రాయాలండి మనం. అంటే తెలుగులో ఏమంటాం, అక్షరమాల, ఆలు బండిరా వరకు ఉంటాయి కదండి. అలాగే ఇంగ్లీష్లో ఏ టు జెడ్ వరకు. కొంతమంది ఆల్ఫాబెట్స్ అని రాస్తారండి, ఇక్కడ ఎస్ పెట్టకూడదు, ఎందుకంటే అక్షరమాలలు కాదు. సో ఆల్ఫాబెట్, ఈ ఆల్ఫాబెట్స్ అన్ని ఏబిసిడీలని 2 టైప్స్ అండి ఏబిసిడీలు కూడా. ఇవి ఏంటి, వోవెల్స్ కాన్సోనెంట్స్. 2 పార్ట్స్ కూడా వోవెల్స్ కాన్సోనెంట్స్. అసలు వోవెల్స్ అంటే ఏంటండి, AEIOU. ఇంగ్లీష్లో ఈ 5 లెటర్స్ని కూడా వోవెల్స్ అంటారు. వోవెల్స్ అంటే రిమైనింగ్ అన్ని లెటర్స్ కూడా ఏంటండి, కాన్సోనెంట్స్. అంటే మనం తెలుగులో వీటిని ఏమంటాం, అచ్చులు అంటాం. ఆ నుండి అహా వరకు, అహా వరకు రాసే వాటిని అచ్చులు అంటాం. అవే మనకి ఇంగ్లీష్లో వోవెల్స్. హల్లులు, తెలుగులో హల్లులు అంటాం. అంటే కా నుండి బండిరా వరకు రాసేవి హల్లులు. వాటినే మనం ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్ అంటాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలిసింది కదండి. 2 టైప్స్, వోవెల్స్ కాన్సోనెంట్స్. సో ఇప్పుడు వోవెల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఒక వర్డ్ రాసినప్పుడు, ఒక పదం రాసినప్పుడు వోవెల్ లెటర్ ముందుంటే ఆ వర్డ్లో కానీ లేదా ఆ పదంలో కానీ ఈ 5 లెటర్స్ ఏదైనా సరే స్టార్టింగ్ వచ్చినట్లయితే, సౌండ్ కూడా వచ్చినట్లయితే దానికి ముందు, ఆ పదానికి ముందు యాన్ రాయాల్సి ఉంటుంది. ఓకే అండి, యాన్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, యాపిల్ అనేది ఏమొస్తుందండి, APPLE, ఆపిల్ అంటే ఇక్కడ ఏం పలుకుతుంది, మనం ఆ పలుకుతుంది. సో అనేది పలుకుతుంది, అంటే వొవెల్ సౌండ్లో పలుకుతుంది. తెలుగులో అచ్చు సౌండ్లో పలుకుతుంది, కాబట్టి దానికి ముందు యాన్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అపాలజీ అన్నప్పుడు కూడా మనకి ఏం పలుకుతుందండి, పలుకుతుంది. అపాలజీ, కాబట్టి యాన్ పెట్టవలసి ఉంటుంది. మనకి ఇక్కడ వొవెల్ వస్తుంది, వొవెల్ సౌండ్ వస్తుంది, కాబట్టి మనకి యాన్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈవెంట్ అన్నప్పుడు ఏం పలుకుతుందండి, ఇంగ్లీష్లో కూడా పలుకుతుంది, తెలుగులో కూడా పలుకుతుంది. సో ఈవెంట్కి ముందు కూడా యాన్ పెట్టాల్సి ఉంటుంది. సౌండ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. తర్వాత ఎగ్లో మనకి ఇక్కడ అనేది మనకి ఫస్ట్ వొవెల్స్లో వచ్చింది. నెక్స్ట్ మనకి సౌండ్ కూడా ఏమొస్తుందండి, ఎగ్ వస్తుంది, కాబట్టి యాన్ పెట్టాం. ఆనియన్, ఇక్కడ వొవెల్ వచ్చింది, వొవెల్ సౌండ్ వచ్చింది, సో యాన్ పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ అంబ్రిల్లాకి కూడా అంబ్రిల్లా అంటే ఫస్ట్ మనం ఏం పలుకుతున్నామండి, వొవెల్స్లో సౌండ్, అచ్చులో సౌండ్ పలుకుతున్నాం, సో యాన్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి. నెక్స్ట్ ఈ లెటర్స్ ఏమున్నాయండి, HLM, అంటే ఇప్పుడు ఏం చెప్పాను, వొవెల్స్ స్టార్టింగ్ ఉన్న లెటర్స్కి మాత్రమే యాన్ పెట్టాలని చెప్పాను. మరి ఇక్కడ ఇవెందుకు రాసామండి, మనం ఎందుకు రాసామంటే కొన్ని వాటికి ఇది అనేది వర్తించమండి, కొన్ని లెటర్స్కి. సపోజ్ ఇక్కడ చూడండి, XNMSH
ఎల్, ఆర్, ఎఫ్ వీటికి ఈ లెటర్స్ అనేవి మనకి ఇది వర్తించదు. యాన్ పెట్టాలి అన్న సూత్రం అన్నది వర్తించదు. ఎందుకు అంటే సపోజ్ చూడండి, ఇది HOUR ఆర్ అని చదవాలండి. చాలామంది హవర్ అని చదువుతారు, కానీ ఇది రాంగ్. ఇది కూడా చూడండి, హానెస్ట్ మ్యాన్, హానెస్ట్ అని చదవకూడదండి, ఆనెస్ట్ మ్యాన్ అని చదవాలి, ఆనెస్ట్ మ్యాన్ అని చదవాలి. సో దీని ముందు ఆ అంటే ఇక్కడ ఇది ఉన్నప్పటికీ మనకి ఏం సౌండ్ పలుకుతుందండి, వోవెల్ సౌండ్ పలుకుతుంది. ఇక్కడ కూడా ఆర్, ఆర్ హవర్ కాదు, ఆర్, ఆర్ అని చదవాలి. ఇంగ్లీష్లో దీన్ని ఆర్ అని చదవాలి. సో మనకి ఏం పలుకుతుంది, ఆ పలుకుతుంది. సో యాన్ అని పెట్టాం. నెక్స్ట్ LLB, LA ఫస్ట్ ఏం లెటర్ పలుకుతుందండి, ఏ పలుకుతుంది కాబట్టి LLB యాన్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత MLA, ఏం పలుకుతున్నామండి, ఏ పలుకుతున్నాం కాబట్టి అంటే ఇది ఎందులోది, వోవెల్స్లో లెటర్ సౌండ్. మనకి సౌండ్ అనేది ఇంపార్టెంట్ అండి. సౌండింగ్ ఫస్ట్ మనం రాసిన వర్డ్కి సౌండ్ అనేది వోవెల్ వచ్చినట్లయితే దానికి కూడా యాన్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే అండి, ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది మీకు సమ్ వర్డ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే కొంచెం అర్థమైపోతుందండి, క్లియర్ అయిపోతుంది. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యాన్ దేని ముందు పెట్టాలి, AEIOU వోవెల్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్కి ముందు యాన్ పెట్టాలి. కొన్ని వాటికి ఇది వర్తించదు. X, N, M, S, H, L, R, F వీటి ముందు మనం ఏం పెట్టాలి, యానే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాటి సౌండింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు ఈ రకంగా వోవెల్ సౌండ్తో పలికే వాటిని మనం ఏం పెట్టాలండి, యానే పెట్టవలసి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి కాన్సోనెంట్స్ గురించి తెలుసుకుందామండి. ఏ కాన్సోనెంట్తో మొదలయ్యే వర్డ్ ముందు ఏ పెట్టాల్సి ఉంటుంది. అంటే కాన్సోనెంట్ అంటే ఏంటండి, ఇప్పుడు BOY బాయ్, ఇది ఒక వర్డ్. బి అనేది ఎందులోదండి, అల్లులోదా, హచ్చులోదా, దేంట్లోదండి, హల్లు అంటే కాన్సోనెంట్స్లో ఒక లెటర్. సో దీని ముందు ఏ పెట్టాల్సి వస్తుంది. బాయ్ అన్నప్పుడు ఏం పలుకుతుందండి, మనకు ఏం అక్షరం పలుకుతుంది, బా లెటర్ పలుకుతుంది. బీకామ్ అన్నది ఏం లెటర్ పలుకుతుందండి, బి అంటే బి అన్నది బి కాన్సోనెంట్ పలుకుతుంది. సి నెక్స్ట్ ఏ అనేది ఏంటండి, కాన్సోనెంట్స్. సో ఇది కూడా దీనికి ముందు కూడా ఏ పెట్టాల్సి ఉంటుంది. కోర్స్, ఇది కూడా కోర్స్ అంటే అయితే వీటికి కూడా కొన్ని వర్తించవండి, అవేంటో చూద్దాం. సపోజ్ ఇక్కడ యుఈ అంటే యూనిఫామ్ రాసాం, యుఈ. నెక్స్ట్ ఇదేంటి, యూరోపియన్ అని రాసాం, అంటే యూనిఫామ్ యూరోపియన్. ఇక్కడ ఫస్ట్ లెటర్స్ ఏమొచ్చినాయి అండి, వోవెల్స్ వచ్చినాయి. వోవెల్స్ వస్తే మనం ఏం పెట్టుకోవాలన్నాను, యాన్ పెట్టుకోవాలన్నా. బట్ ఇక్కడ మనం ఏ పెట్టాం, ఎందుకు పెట్టామండి, ఎందుకంటే యూనిఫామ్ అన్నప్పుడు ఏం పలుకుతుంది, మనకి కాన్సోనెంట్లో సౌండ్ పలుకుతుంది. యూరోపియన్ అన్నప్పుడు సేమ్ ఇదే సౌండ్ ఇక్కడ కూడా పలుకుతుంది. యూరోపియన్ అన్నప్పుడు ఏం పలుకుతుందండి, కాన్సోనెంట్స్లో సౌండ్ పలుకుతుంది. మనకి సౌండ్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఏకి కానీ యాన్కి కానీ సౌండ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సపోజ్ అంబ్రిల్లా అని రాసాం, ఇక్కడ యూ రాసాం, ఇక్కడ అంబ్రిల్లా అమ్ వచ్చింది, కానీ ఇక్కడ యూనే వచ్చింది, కానీ ఏమొచ్చిందండి, డైరెక్ట్గా ఈ యూనే పలుకుతుంది. సో ఇదేంటి, దీనికి ముందు ఏ పెట్టాల్సి వస్తుంది. యూరోపియన్, ఇది కూడా యూ పలుకుతుంది, అంటే కాన్సోనెంట్ సౌండ్ పలుకుతుంది కాబట్టి ఏ పెట్టాల్సి వస్తుంది. ఏ డాక్టర్. ఓకే అండి, యూనిఫామ్, ఏ యూనిట్, ఇట్లాగా ఏ యూనిక్. మనకి యూ వచ్చినా కానీ, వోవెల్లో వచ్చినా కానీ అది కాన్సోనెంట్ సౌండ్ పలికితే మాత్రం ఏనే రాయాల్సి ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు మనం ఫస్ట్ విరజ ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ ఇంటెలిజెంట్ గర్ల్ అని వచ్చిందండి. ఇంటెలిజెంట్ అంటే ఏంటి, వోవెల్ సౌండ్ వచ్చింది,
వోవెలే పలుకుతుంది. ఓకే అండి. వోవెల్ వచ్చింది, వోవెల్ సౌండే పలుకుతుంది. సో మనకి ఇక్కడ ఏం పెట్టాలి? ఐ వచ్చింది. ఐ అనేది ఏంటి? ఐ అనేది వోవెల్లో ఒక లెటర్. కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలంటే యాన్ ఇంటెలిజెంట్ గర్ల్. మరి ఇక్కడ విరజ ఈజ్ డాష్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. వెరీ అన్నప్పుడు ఇక్కడ ఏం వచ్చిందండి? కాన్సోనెంట్ వచ్చింది. కాన్సోనెంట్ సౌండే పలుకుతుంది. సో మనకి ఇక్కడ ఏం పెట్టాలండి? ఏ పెట్టాలి. ఓకే అండి, ఏ పెట్టాలి. ఇవి 3 కూడా ఆర్టికల్స్. మనం ఈ 2 ఆర్టికల్స్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ద అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.